అందరికీ నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశంలో షడ్ దర్శనముల అవిరోధము చూడండి. 6 దర్శనాలు ఉన్నాయి కదా. ఈ 6 దర్శనాలలో ఏ విధంగా కూడా అవిరోధం అంటే విరోధమే లేదు అని దయానంద మహర్షి చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శనం రాశారు. అన్ని దర్శనాలు ఒకదానికొకటి విరుద్ధంగా లేవు అని ఇక్కడ ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాడు. ప్రశ్న: ఇతర గ్రంథములలో సత్య అసత్యములు పరస్పర విరోధములు ఉన్నట్లుగా ఇతర శాస్త్రములలోనూ ఉన్నవి ఎట్లనగా సృష్టి విషయమున షడ్ దర్శనముల యందు విరోధము కనిపించుచున్నది. మీమాంస కర్మమును, వైశేషిక కాలమును, న్యాయము పరమాణువులను, యోగము పురుషార్థమును, సాంఖ్యము ప్రకృతిని, వేదాంతము బ్రహ్మను సృష్టి ఉత్పత్తికి కారణములుగా అంగీకరించబడుచున్నవి. ఇది విరోధము కాదా అని ప్రశ్న వేశారు. దానికి జవాబు చూడండి. ఉత్తరం: సాంఖ్యము, వేదము, వేదాంతములను విడిచి మిగిలినటువంటి 4 శాస్త్రముల యందును సృష్టి ఉత్పత్తిని గూర్చి ప్రసిద్ధముగా వ్రాయలేదు. వానిలో విరోధమును లేదు. ఏలయనగా నీకు విరోధము అవిరోధము అను ఏమో తెలియదు. చూడండి, మహర్షి దయానంద సరస్వతి నువ్వు ఇట్లా ఒక్కొక్కటి చెప్పింది కదా అని ఒక ప్రశ్న వేస్తే అసలు విరోధము అవిరోధం అనేటటువంటిదే నీకు తెలియదు. విరోధము ఏ స్థలములో ఉండును? ఒక విషయమునందా లేక భిన్న భిన్న విషయముల యందా అని నేను అడుగుచున్నాను అని మహర్షి దయానంద సరస్వతి ఎవరైతే ప్రశ్న వేశాడో అతని ఇంకొక ప్రశ్న ద్వారా అడుగుతున్నాడు. అసలు విరోధం అనేది నీకు తెలుసునా? విరోధం అనేది ఎట్లా ఉంటుందో తెలుసునా అని ఒక ప్రశ్న అడిగాడు. ఒక విషయమునందా లేక భిన్న భిన్న విషయముల యందా అని నేను అడుగుతున్నాను అని ఒక ప్రశ్న అడిగాడు. తర్వాత ఆయన చెప్తున్నాడు ప్రశ్న: ఒక విషయమున అనేకులకు సంబంధించినటువంటి పరస్పరమైన విరుద్ధ కథనమును విరోధము అందురు. ఇక్కడ కూడా సృష్టి అనున్నది ఒక విషయమే. అయితే ఆ యొక్క అడిగినటువంటి ప్రశ్నకారుడు మళ్ళీ ప్రశ్న చెప్తున్నాడు. ఏమని? ఇక్కడ సృష్టికి సంబంధించినటువంటి అంతా కూడా ఒక విషయమే కదా, అనేకులు అనేక రకాలుగా చెప్పారు కదా అని ప్రశ్న అడిగాడు. దానికి జవాబు చూడండి. విద్య ఒకటియా రెండా? ప్రశ్న దయానంద మహర్షి జవాబు చెప్తూ విద్య అనేది ఒకటా రెండా చెప్పు. ఒకటి అయినచో వ్యాకరణము, వైద్యకము, జ్యోతిష్యము మున్నగు భిన్న భిన్న విషయములను ఎందుకున్నవి? సరే, మరి విద్య అనేది ఒకటే కదా, మరి ఇన్ని రకాలు ఎందుకున్నాయి? కావున ఒక విద్య యందు ఆ విద్యకు సంబంధించినటువంటి అవయవముల ప్రతిపాదన ఒకదానికంటే మరి ఒకటి భిన్న భిన్నములుగా చేయబడును. చూడండి, విద్య అనేది ఒకటే, కానీ ఆ విద్యకు సంబంధించినటువంటి దాంట్లో దాని యొక్క అవయవముల ప్రతిపాదన ఒకదానికంటే మరి ఒకటి భిన్న భిన్నములుగా చేయబడును. అట్లే సృష్టి విద్యకు సంబంధించినటువంటి భిన్నములైన 6 అవయవముల యొక్క ప్రతిపాదన ఆ శాస్త్రములలో చేసినందున వానిలో ఎట్టి విరోధమును లేదు. చూడండి ఎంత చక్కని ఉదాహరణ ఇచ్చాడో చూడండి. ఈ సృష్టి అనేది ఒకటే కావచ్చు, కానీ దాన్ని ఈ విధంగా ఇన్ని రకాలుగా దాన్ని నిరూపణ చేశారు. కావున అందులో ఎక్కడే గాని విరోధం లేదు. ఘటమును చేయుటకు కర్మయు, సమయము, మట్టి, విచారం, ఆలోచన, సంయోగ విభాగములు మున్నగు వానికి సంబంధించినటువంటి పురుషార్థము, ప్రకృతి గుణములు కుమ్మరి కారణమైనట్లు సృష్టికి కూడా కారణమైనటువంటి కర్మ కారణమును గూర్చిన వ్యాఖ్య మీమాంస యందును. చూడండి ఎంత చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడో. ఒక కుండ మనం తయారు చేయాలి, ఒకటే కారణం ఎట్లయితుంది? ఎన్ని కారణాలు ఉన్నాయి చూడు. ఆ ఘటమును చేయుటకు అంటే కుండ చేయుటకు కర్మ ఉండాలి, అలాగే సమయము ఉండాలి, మట్టి ఉండాలి, ఆలోచనలు ఉండాలి, సంయోగ విభాగములు మున్నగు వానికి సంబంధించినటువంటి పురుషార్థము ఉండాలి. అంటే దాన్ని ఎంత భాగంలో కలపాలి, ఏ విధంగా చేయాలి అనే పురుషార్థము ఉండాలి, ప్రకృతి గుణాలు ఉండాలి, కుమ్మరి ఉండాలి. ఇవన్నీ కారణమైనట్లు అంటే ఒక కుండ చేయడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. అట్లనే సృష్టి చేయడానికి కూడా
ఎన్ని కారణాలు ఉన్నాయనేది ఋషులు 6 శాస్త్రాల ద్వారా తెలియజేశారు. అది ఎలా తెలియజేశారో చూడండి. సృష్టికి కారణమైనటువంటి కర్మ కారణమును గూర్చి వ్యాఖ్య మీమాంస యందును, అంటే కర్మ గురించి మీమాంస శాస్త్రంలో చెప్పబడింది. సమయము యొక్క వ్యాఖ్య వైశేషికంలో చెప్పబడింది. ఉపాదాన కారణ వ్యాఖ్య న్యాయశాస్త్రంలో చెప్పబడింది. పురుషార్థము యొక్క వ్యాఖ్య యోగమునందును చెప్పబడింది. తత్వములను క్రమముగా పరిగణించుటకు సంబంధించినటువంటి వ్యాఖ్య సాంఖ్యమునందు చెప్పబడింది. నిమిత్త కారణమైన పరమేశ్వరుని వ్యాఖ్య వేదాంత శాస్త్రమునందును ఉన్నవి. అందువలన వీనిలో విరోధము కొంచెము కూడా లేదు. ఈ విధంగా సృష్టికి అన్ని రకాలుగా కారణాల గురించి ఒక్కొక్కటి చెప్తూ ఉన్నది. కాబట్టి ఇందులో ఏ విరోధము లేదు అని ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వైదిక శాస్త్రంలో నిదాన చికిత్స, ఓషధి దానము, అలాగే పథ్య ప్రకరణములు భిన్న భిన్నములుగా చెప్పబడినవి. చూడండి, ఇంకా చెప్తున్నాడు. వైద్యశాస్త్రంలో నిదాన చికిత్స ఒకటి, ఓషధి దానం ఒకటి, పథ్య ప్రకరణము, ఇవి భిన్న భిన్నాలుగా చెప్పబడినాయి. కానీ అన్నిటి యొక్క సిద్ధాంతము రోగ నివృత్తి అయినట్లు సృష్టికి 6 కారణములు. అయితే ఇక్కడ ఏ రకంగా నువ్వు చికిత్స చేసినా కానీ ఫైనల్గా ఏంటి, రోగం అనేది దూరం కావాలి. నువ్వు పథ్యమన్నా ఉండు, ఓషధులన్నా ఇవ్వు, లేదు ఇంకొక రకమైన చికిత్స అన్న చేయి, ఏమన్నా చేయి, రోగం బాగా కావాలి. అది ఫైనల్గా ఉద్దేశం. అట్లనే ఇక్కడ కూడా సృష్టికి అనేటివి 6 కారణాలు. వానిలో ఒక్కొక్క కారణం వ్యాఖ్య ఒక్కొక్క శాస్త్రకారులు చేసి ఉన్నారు. కావున వీనిలో విరోధము కొంచెము కూడా లేదు. దీనికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్య సృష్టి ప్రకరణంలో చేసేదము. నెక్స్ట్ 8వ సముల్లాసంలో ఈ యొక్క సృష్టి గురించి చెప్పబడింది. ఇంకా విశేషంగా మనము చెప్పుకుందామని చెప్పి ఇక్కడ 3వ సముల్లాసంలో క్లుప్తంగా ఈ యొక్క 6 శాస్త్రాలలో ఎక్కడే కానీ విరోధం అనేది లేదు. 6 శాస్త్రాలు కూడా కారణాలు, ఈ సృష్టి గురించి మొత్తం మూల కారణాల గురించి చెప్పబడింది. కాబట్టి ఏ శాస్త్రంలో విరోధం లేదని స్పష్టంగా దయానంద మహర్షి శాస్త్రములలో అవిరోధము ఉన్నది, విరోధం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ 6 శాస్త్రాలు బాగా చదివితే అతనికి మొత్తం ఈ బ్రహ్మాండం గురించి తెలుస్తుంది. ఓం తత్సత్.